ఫ్రెండ్స్, వింటర్ సీజన్లో బాగా సులువుగా పెంచుకునే పంట పచ్చి బఠానీ అండి. పచ్చి బఠానీ ఇంట్లోనే చాలా ఈజీగా పెంచుకోవచ్చు. చిన్న కుండీల్లో కూడా చాలా బాగా పెరుగుతాయి. మార్కెట్లో మనము పచ్చి బఠానీలు కొంటాం కదా, గ్రీన్ పీస్ దొరుకుతాయి. ఫుల్ గ్రీన్ పీస్ అంటే ఇట్లా మొత్తం పీన్స్ లాగా ఉండాలన్నమాట. ఇలాంటి గ్రీన్ పీస్లో మంచి సీడ్ ఫామ్ అయిన గ్రీన్ పీస్ తీసుకోవాలి. దాంట్లో అప్పుడప్పుడు ఇలాగ మొలకలు వస్తాయన్నమాట. ఈ మొలకలు వచ్చిన వాటిని మనము సాయిల్లో నాటుకుంటే మళ్ళీ మనకి చెట్లు వచ్చేస్తాయి. అయితే నాటేటప్పుడు ఈ సాయిల్ మిక్స్లో 50% కాంపోస్ట్ వాడతాము. కిచెన్ వేస్ట్ కాంపోస్ట్ తయారు మనమే చేసుకుంటాము. కిచెన్ వేస్ట్ కాంపోస్ట్ 50% వాడితే శాండ్ 40% వాడతాము. అంటే ఇసుక 40% వాడతాము. అలాగే 10% కౌడంగ్ అనమాట. కౌడంగ్ అంటే ఆవు పేడ వాడతాము. దీంట్లో ఒక 3 గంపలకి 1 స్పూన్ ఎప్సమ్ సాల్ట్ వాడతాము. ఇది జనరల్ సాయిల్ మిక్స్ అనమాట. ఇది 100% పర్ఫెక్ట్ సాయిల్ అనమాట. మనకి ఏ మొక్కలు పెట్టాలనుకుంటున్నామో ఆ మొక్కలు పెట్టేస్తాము. సో బాగా సీడ్ ఫార్మేషన్ అయిన బఠానీలు తీసుకోవాలి. వాటికి మొలకలు వచ్చేసి ఉంటాయి అనమాట. ఫ్రిడ్జ్లో మనం ఒక 1 వీక్ పెట్టామనుకోండి, మొలకలు వచ్చేస్తాయి ఇలాగా. ఇవి తీసుకొని మనము ఒక్కొక్క పాట్లో 2 3 అలా పెట్టేసుకుంటే బాగా వచ్చేస్తాయి. ఏది వేరు ఏది షూటో తెలియకపోతే ఇలాగా సైడ్కి, అంటే మొలకొచ్చిన తర్వాత ఇలాగ సైడ్కి పెట్టుకుంటే, తెలియకపోతే ఏమవుతుందంటే మొలకలు ఇరిగిపోతాయి అనమాట. అలా కాకుండా ఇలా సైడ్కి నార్మల్గా ఇట్లా సైడ్కి పెట్టేస్తే దాని మీద సాయిల్ వేసేస్తే పెరిగిపోతాయి. వీటికి ఎక్కువ వాటర్ అవసరం లేదనమాట. బఠానీకి 3-4 బఠానీలు పెట్టేస్తాను అనమాట. 2-3 డేస్కే ఇవి చాలా బాగా గ్రో అయిపోతాయి. ఫస్ట్ డే మొలకొచ్చినప్పుడు పెడతాం కదా, సెకండ్ థర్డ్ డేకే బాగా లీవ్స్ వచ్చేస్తాయి, బ్రాంచెస్ వచ్చేస్తాయి అనమాట. పెట్టేసి కూడా ఒక 1 వీక్ అయింది బఠానీలు పెట్టి. ఇప్పుడు చూడండి ఎంత బాగా గ్రో అయ్యాయో. సో దాదాపు ఒక 15 డేస్కి ఇది పూలు కూడా వచ్చేస్తాయి అన్నమాట. ప్లాంట్ దీనికి ఎండ బాగా తగలాలండి. అట్లీస్ట్ 6 to 8 hours ఎండ కావాలి. నార్మల్గా అయితే నీడలో ఫంగస్ వస్తుంది, ఎక్కువ బాగా పెరగదనమాట. దానికి మొలకలు కూడా సరిగ్గా రావు. సో వాటర్ ఎక్కువ వేయకూడదు, ఎక్కువగా డ్రై అయిపోకూడదు. కొంచెం కొంచెం వాటర్ వేస్తూ ఉండాలి. నా దగ్గర పెంచేది నేను ఒక 4-5 inches పాటే, చాలా చిన్న పాటే, ఈజీగా పెరిగిపోతున్నాయి అవి. సో ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత సీడ్ పాడ్స్ వస్తాయి, దానంతట అవే వచ్చేస్తాయి. మనం ఏమి ఆర్టిఫిషియల్ పాలినేషన్ చేయకుండానే వచ్చాయి ఇప్పటి వరకు కూడా. చీమలు ఎక్కువగా అటు ఇటు తిరుగుతుంటాయో తెలియదు, కానీ బాగానే వచ్చాయి. ఏ ప్రాబ్లం లేకుండా బఠానీలు అలాగే పెరిగిపోతాయి.